శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా ఆస్ట్రాలజీని వింటూ చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 27 ఏప్రిల్ నుంచి 3 మే 2025 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలి. ఉంటే తప్పకుండా మనం చేద్దాము. మీకు నేను చెప్పిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో పంపించండి. కన్యారాశి వారికి కాలసర్పదోషంలో ప్లానెట్స్ అన్నీ ఉన్నాయండి. మీకు ఈ వారం మొత్తం కూడా కాలసర్పదోషం అంటే అర్థం ఏంటంటే రాహు కేతువుల మధ్యలో సవ్యకాల సర్పదోషంలో ఉంది. పైగా మీ రాశిలోనే కేతు ఉండడం వలన, మీ రాశినే శనీశ్వరుడు చూడడం వలన చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు, ఆవేశాలు, కోపతాపాలు ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. ఏ పని చేద్దామన్నా పనిలో నిమగ్నం అయిపోవడం తక్కువ, లేట్ అయిపోవడం ఎక్కువ. లేట్ అయిపోతూ ఉంటుంది మీకు అన్నీ కూడా. కానీ ఒకే ఒక గ్రహము భగవంతుడు ఉన్నాడు, ఆయనే గురుడు. ఆ గురుడే మీ రాశిని చూడడం వలన యోగమే. ఎటువంటి కష్టాలు, ఎటువంటి చికాకులు, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నేనున్నాను అని చెప్పి కాపాడే వ్యక్తి గ్రహం ఎవరయ్యా అంటే గురు ప్రభావం, గురుడు. ఆయన మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. అలాగే ఫైనాన్షియల్గా కూడా ఏమాత్రమో ఇబ్బంది పడడండి, స్తబ్దతగా ఉన్నా కూడా మీకు ధనయోగం ఉండి తీరుతుంది. కుటుంబంలో మంచి సౌఖ్యం కలుగుతుంది. ఎందుకు ధనయోగం కలుగుతుంది అంటే మీ అత్యంత రాజకారకుడు శుక్రుడు, ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ భావంలో వచ్చే స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టే మీ వ్యాపారాల ద్వారా, మీ భార్యాభర్తల సంపాదన ద్వారా, మీరు కష్టపడడం ద్వారా ధనయోగం ఉంది. మీ కుటుంబంలో కూడా సౌఖ్యం కూడా పెరుగుతుందండి. ముఖ్యంగా మీ గాయకులకి మంచి మంచి అవకాశాలు, అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులకు కానీ, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ, అలాగే మీరు యూట్యూబ్ ఛానల్స్లో కూడా యాంకర్గా చాలామంది ఉన్నారు, వాళ్ళకి మంచి ధనయోగ ప్రాప్తి కలిగి తీరుతుందండి. కాకపోతే అంటే ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆ ప్రయాణాల్లో కూడా మీ తమ్ముళ్ళని, మీ చెల్లెళ్ళని కలవడము, అలాగే మీకు కొత్త మంచి మంచి ఆలోచనలు రావడము, ఆ ఆలోచనలని కూడా మీ ఫ్రెండ్ సర్కిల్తో షేర్ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేయడము జరుగుతుంది. పైగా ప్రతి పని కూడా అకుంఠితమైన దీక్షతో ఉంటారు, కంప్లీట్ చేసి తీరుతారు, మధ్యలో వదిలేరు. అంతేకాకుండా ధైర్యం ఎక్కువ అండి. మీ తోబుట్టువులకి వాళ్ళకి కూడా ధైర్యం చెప్తారు. బహుశా ఈ వారంలో మీ శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏమంటే సుఖస్థానం తక్కువగా ఉందండి. అంటే మీరు కష్టపడడం ఎక్కువ, సుఖపడడం తక్కువ. ముఖ్యంగా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి. మెడిసిన్స్ వాడవలసి వస్తుంటుంది ఆవిడకి. అలాగే విద్యార్థులకు చెప్పే సూచన ఏంటంటే మీరు కష్టపడకపోతే ముందుకు వెళ్ళలేరు, మీరు టార్గెట్ రీచ్ అవ్వలేరు, అనుకున్న విధంగా మార్కులు మీకు రాగలేకపోవచ్చు అని తెలిసిపోతుంది. అంతేకాకుండా రైతులకు కూడా పంటలో నష్టం రావడానికి అవకాశం ఉందండి. అందుకని కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. అంతేకాకుండా మీ సంతానం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీ జాతక ప్రకారము పంచమాధిపతి బ్రహ్మాండంగా ఉండడం వల్ల, మీ పంచమస్థానానికే గురుడు దృష్టి ఉండడం వల్ల సంతాన యోగ్యత, భాగ్యము మీకు కలుగుతుంది. పుత్ర సంతానం కలుగుతారు మీకు. అలాగే మీ పుత్రులు కానీ ఎవరు ఉంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీ జాతక ప్రకారం వాళ్ళు సాల్వ్ అయిపోతూ ఉంటుంది, సక్సెస్ అయిపోతుంటారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ అబ్బాయిలకి మెయిన్ ఇంపార్టెంట్. మీ అబ్బాయిలకి సపోజ్ ఉద్యోగం రాలేదనో, ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కేసులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనో, లేకపోతే వివాహంగా ఆలస్యం అవుతుంది, సో ఏదో ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి మీ జాతక ప్రకారం సాల్వ్ అయిపోతాయండి. కాదు చూసుకోండి, డెఫినెట్గా ఉంటుంది. అలాగే సాహిత్య రంగంలో కూడా మీరు మంచి రచయితలుగా పేరు తెచ్చుకుంటారండి. మీ జాతకంలో ఏంటంటే పంచమస్థానాల్లో 3 చోట్ల మీకు సాహిత్య రంగం చూపిస్తుంది. ఒక పక్కనేమో శని శుక్రులు, ఇంకో పక్కనేమో గురుచంద్రులు, ఇంకో పక్కనేమో ఇప్పుడు చెప్పిన పంచమస్థానం గురుదృష్టి. ఈ మెయిన్ కారణాలు ఉన్నాయండి, చెప్తాను. ఒక్కొక్క భావం చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రచయితలకు ఎలా ఉందో చెప్తాను నేను. ముఖ్యంగా ఈ పంచమస్థానం బాగుండడం వల్ల రచయితలకు చాలా బాగుంటుందండి. సినిమా రంగంలో నృత్య కళాకారులకి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్కి, వాళ్ళకి కళారంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా
అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా పంచమ స్థానం బాగుంది కాబట్టి ఈ స్టాక్ మార్కెట్లో బాగుండడము, అలాగే స్పెక్యులేషన్ బాగుండడము, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంతమందికి పదవులు కూడా వస్తాయండి. ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో అదే ఏదో పదవులు రావడానికి అవకాశం ఉంది. ప్రజాసేవ చేసుకోవడానికి అవకాశం మీకు ఉంది. ప్రజాదరణ ఎక్కువ ఉంది. మీకు బాగా మాట నేర్పతనం వచ్చు. శుభకార్యాలు చేస్తుంటారు, ధర్మకార్యాలు చేస్తుంటారు. వేళ్లపాటు భోజన వసతి బ్రహ్మాండంగా మీకు కుదిరి తీరుతాయి. అంతేకాకుండా సప్తమ స్థానంలో శని శుక్రులు కరెక్టా తప్పండి. మీ ఆలోచన విధానంలో మార్పు వచ్చేస్తుంది. మీ ఆలోచనలు ట్రాక్ మారిపోతూ ఉంటుంది అన్నమాట. చెడు ఆలోచనలు, చెడు ప్రభావం, చెడు యొక్క ప్రభావం అందరికీ కాదండి, జాతకాలు ఇచ్చి కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే శని శుక్రులు మంచిది కాదు అని చెప్తాం. సప్తమ భావంలో సప్తమ స్థానంలో శని శుక్రులు, అష్టమ స్థానంలో శని శుక్రులు, 12వ భావంలో శని శుక్రులు కాంబినేషను అత్యంత రాజయోగారు. ఎవ్వరు చెడు ప్రభావం, చెడు అలవాట్లు, చెడు స్నేహితులు, నేను అందరినీ విమర్శించడం కాదండి, మిమ్మల్ని రైట్ మార్గంలో ఉండేటట్టు చేస్తాను. అంటే అవన్నీ మనం వెళ్ళిపోకుండా కొద్దిగా జాగ్రత్తగా మంచి మార్గంలో వెళ్దాము అని చెప్తున్నాను అంతే. అంతేకాకుండా బుధ శుక్ర కాంబినేషన్ శని రాహువులు అంత అద్భుతం కాదండి. అంటే వివాద వేడుకలు దగ్గరకు వచ్చి ఆగిపోవడము, భార్యాభర్తల యొక్క చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, వాళ్ళు కొంత దూరంగా ఉండడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కూడా మీకు వాళ్ళకి మధ్యలో తగాదాలు, మనస్పర్ధలు వస్తాయి. ఏదైనా అష్టమ స్థానం రవి కరెక్టా? తప్పు కదా, తప్పే. ఎందుకంటే ఆరోగ్య పరిస్థితుల విషయంలో మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంటాడు. అనారోగ్య సమస్యలు మీకు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ 12వ ఇంటి వాడికి 8వ ఇంట్లో ఉంటే మరి రవి సూర్యభగవాన్ మంచిగా చేయాలిగా, చేస్తాడు. ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా వాటి నుంచి బయటపడేటి చేయడము, ఎటువంటి కోర్టు కదా ఎటువంటి లా సంబంధించిన వ్యవహారంలో ఉంటే మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే భగవంతుడి దయ వల్ల వాటిని సాల్వ్ అయ్యేటి చేయడము చేస్తాడు. అందుకనే సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు కదండి. ఆయన నమస్కార ప్రియుడు, ఆయన ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అంటాం కదా. అందుకని ఆయనకు ఆదిత్య హృదయం చదవడము, సూర్యభగవాన్ నమస్కారాలు చేయడము, సూర్య నమస్కారాలతో చేయడము, యోగాసనాలు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు భాగ్యస్థానం గురించి మాట్లాడుకుందామండి. భాగ్యస్థానంలో పర్ఫెక్ట్గా బాగుంది మీకు. ఇది ఒక్కటి చాలా బాగుంది. అంటే గురుచంద్రులు 11వ ఇంటి వాడు 9వ ఇంట్లో ఉన్నాడు, రోహిణీ నక్షత్రంలో ఉన్నాడు. 29, 30 తారీఖులో రోహిణీ నక్షత్రంలో గురుడితో కలిసి ఉంటాడండి. అంటే గజకేసర యోగంలో ఉంటాడు. అదే గజకేసర యోగం అంటే ఏంటి మనకు తెలియాలి కదా. గజం అంటే ఏంటి? ఏనుగు అంటాం కదండి. ఏనుగు ఎలా ఉంటుంది? చాలా బలిష్టంగా బలంగా ఉంటుంది కదా, ఆ బలం మీకు ఉంటుంది. కేసరి అంటే సింహం అంత పరాక్రమం అంటాం కదా సరా. సింహం అంత పరాక్రమం ఉందిరా వీడికి అంటాం కదా. అలాగే గజకేసరి అంటే బలముతో పాటు పరాక్రమం మీకుంది. అద్భుతం. అలాగే గురుచంద్రులు కలిసి ఉంటారండి, రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఇందాక శనిశుక్కులు సప్తమంలో ఉన్న రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మంచి కాలం. అలాగే పొలిటికల్ రంగంలో బాగా పదవులు వస్తాయండి. అలాగే విదేశీ వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, విదేశాల్లో సంచరిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఉన్నతమైన వ్యక్తిగా మీరు పూజింపబడుతుంటారు. ప్రేమానురాగాలు ఎక్కువ, ధనము, ఐశ్వర్యము, గృహము, ధనధాన్య వాహన సిద్ధులు అంటారు సరే, అవి మీకు సిద్ధించబోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మీకు చాలా అద్భుతంగా ఉందండి. కళత్రస్థానం కూడా చాలా బాగుంది. సో కళత్రస్థానం కంటే ఈ గురుడు బాగున్నాడు కాబట్టి భార్య భర్తల యొక్క అనురాగం బాగుంటుంది. ఏదైనా భాగ్యస్థానం గురుడు బాగున్నాడు కాబట్టి వేద పండితులకి అద్భుతమైన కాలము. వాళ్ళు చెప్పిందే వేదం అంటారు సరే, అలాగే బాగా డెవలప్ అవుతారండి. వాళ్ళకి చాలా ఉన్నతంగా రాణిస్తారు, బాగా గౌరవింపబడతారు, పూజింపబడతారు వేదశాస్త్ర పండితులు. అంటే వేదశాస్త్రం అంటే వేదాల్లో చదివిన వాళ్ళని అర్థం అండి. మంచి అదృష్టం వాళ్ళకు ఉంది. ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు, అదృష్టము వాళ్ళు తోడుగా ఉంటాయి. అంతేకాకుండా మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. ఎలాగంటే మీరు చదువు రీత్యా, ఉన్నతమైన చదువు రీత్యా, మీ బిజినెస్ల రీత్యా, షూటింగ్ల రీత్యా, మీ ఇచ్చే ప్రోగ్రామ్స్ రీత్యా విదేశాలు వెళ్తారు. ఎందుకు వెళ్తారో కూడా ఇందుకు చెప్పాను. సో అది పక్కన పెడతానండి. భాగ్యస్థానం బాగుంది కాబట్టి చార్ట్ అకౌంటెన్సీ వాళ్ళకి, ఫైనాన్స్ ఉన్న వాళ్ళకి బాగుండడము, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి, డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి, అలాగే అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా గురుచంద్రుల కాంబినేషన్ బాగా వనర్గళంగా మాట్లాడాలి కాబట్టి అద్భుతంగా ఉంటుంది. అందులో సందేహం లేదండి. చాలా గురుచంద్రుల కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ. ఈ వారం చాలా బాగుందండి. గురుబలం చాలా బాగుంది. పైగా లాభాధిపతి కూడా భాగ్యంలో ఉండి ఉచ్చ స్థితిలో ఉన్నాడంటే మీరు అనుకున్న దానికంటే మీ వ్యాపారాల్లో కానీ డబ్బులు బాగా ఎక్కువ వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగుంటుంది. 10th హౌస్ లార్డ్ బుధుడు సప్తమంలో లేడు,
10th house లార్డ్ సప్తమంలో ఉంటే వాళ్ళు విదేశీ పర్యటన చేస్తారు అన్న సందేహం ఉందండి. నాకైతే లేదు, మీకు లేదనుకుంటున్నాను. అంటే మీరు ఉద్యోగరీత్యా విదేశ పర్యటన, వ్యాపారాల రీత్యా విదేశ పర్యటన చేస్తారు అన్న సందేహం లేదు ఈ వారం రోజుల్లో. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రైవేట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి అద్భుతమైన ప్రమోషన్స్. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, మీరు కష్టపడుతున్నారు, అలాగే మీరు సక్సెస్ అవ్వడం సాఫ్ట్వేర్లోకి సక్సెస్ అవుతారు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. 11వ భావంలో కుజుడు ఉన్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న భూముల వలన నష్టాలు వస్తాయి, అవకాశాలు ఉన్నాయి. భూముల వలన తగాదాలు, నష్టాలు రావడము, ఒక విధంగా వాళ్ళ అపార్ట్మెంట్స్ అమ్ముడు పోలేకపోవడము, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు చెప్పదగ్గ సూచన ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. ముఖ్యంగా గణపతి ఆరాధన, ఫస్ట్ గణపతి ఆరాధన చేసిన తర్వాత మాత్రమే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళ రంగంలో ఉన్న కూడా ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడిపోతాయి, సక్సెస్ అవుతారు, అద్భుతంగా రాణి తీరుతారు. ముఖ్యంగా మీకున్న డ్రాబ్యాక్ ఏంటంటే మీ కాలసర్పదోషంలో మీరు ఉండడము, అంటే రావుకేతుల మధ్యలో మీ గ్రహాలన్నీ ఉండిపోయాయండి. అలాగే కుజుడు కూడా నీచస్థితిలో ఉండడం వలన, అలాగే అష్టమ స్థానంలో ఉండిపోవడం వల్ల కొన్ని ప్రభావం వలన ఈ వారం మొత్తం కూడా మీకు అద్భుతంగా ఏమి లేదండి. చాలా కష్టపడాల్సిందే. మీరు కష్టాన్ని నమ్ముకోండి, జాతకాలు మమ్మల్ని నమ్మకండి. అంటే జాతకాలు మేము చెప్తూనే ఉంటాం, కానీ మీరు వినాలి, విని మీరు అర్థం చేసుకొని మనకి నాలెడ్జ్ కోసం చెప్తూ ఉంటాం. కానీ కష్టాన్ని ఎప్పుడూ కూడా మీరు వదలకండి. మీరు కష్టమే మిమ్మల్ని బాగా ఉన్నతంగా రాణిస్తుంది అనమాట. మీరు ప్రతి దాంట్లో కష్టపడండి, ఉన్నతంగా రాణిస్తారు. సరే, అది పక్కకు పెడితే ముఖ్యంగా ఈ వారం రోజుల్లో కూడా మీరు పూజించవలసిన దేవుడు నరసింహస్వామి అండి. సూర్యభగవాన్ని పూజించడం, సుబ్రహ్మణ్య స్వామి పూజించడంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి, మనకి సింహాచల నరసింహస్వామి యొక్క నిజరూప దర్శనం 29-30 తారీఖు అనుకుంటున్నానండి, 30 తారీఖు ఉంది. ఆ స్వామిని పూజించడం వల్ల గ్రహాల వల్ల వచ్చే దోషాలు పోవడమే కాకుండా, కాలసర్ప దోషం వల్ల వచ్చే దోషం కూడా పోవడం కాకుండా, కుజ రవుల వల్ల వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం అయ్యి మీకు సుఖ సంతోషాలతోనూ ఆరోగ్య అంటే చక్కటి ఆరోగ్యంతో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ అంటే ఏమి చేసుకుంటే, ఏ పూజలు చేసుకుంటే, ఏది చేసుకుంటే మనం అభివృద్ధిలోకి వెళ్ళగలము, అలాగే గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వగలము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వారం మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు చెప్తున్నానండి. అన్ని రాశుల వారికి శ్రద్ధగా చెప్పేది ఏంటంటే మీనరాశి దగ్గర నుంచి కన్యా రాశి వరకు కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్, అంటే గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి. అంటే సర్పదోషంలో మీరున్నారు అని తెలుస్తుంది. మీరున్నారంటే మనందరం అని అర్థం. అంతేకాకుండా కుజుడు కూడా సర్పం సంబంధించిన ఆయన కాబట్టి ఆయన కూడా నీచ స్థితిలో ఉండిపోయాడు. అంటే ముగ్గురు, రాహు, కేతువు, కుజుడు, ఈ ముగ్గురు కూడా సర్ప సంబంధించిన వాళ్ళు కాబట్టి సర్పదోషంలో ఇరుక్కుపోయాం మనం. అంటే అందరం. సో అంటే అలా వల్ల ఏంటి ప్రయోజనాలు ఏంటంటే బ్యాడ్ ఇంపాక్ట్ ఏంటంటే జనరల్గా మనం ముందుకు వెళ్ళలేకపోతుంటామండి. అన్నీ ఇబ్బంది కలుగుతుంటాయి. చిల్డ్రన్ పుట్టిన వాళ్ళకి పిల్లలు లేకపోవడము, లేకపోతే ఎప్పుడు గొడవలు గోళలతో ఉండడము, భార్యాభర్తలు దూరం అయిపోతూ ఉండడము, ఇలా ఇవన్నీ చెప్పడం ఎందుకు కానీ వద్దు, అవన్నీ మనం పక్క పెడదామండి. ముఖ్యంగా ఈ రాహుకేతులకి సంబంధించిన పూజలు చేసుకుందాం. రాహుకేతులు ఏం చేద్దాం, శ్రీకాళహస్తిలో వీలుంటే అక్కడ వెళ్ళి స్వామివారికి రాహుకేతులకి సర్ప సంబంధించిన వారు కాబట్టి అక్కడ పూజలు చేయించుకోవడం వలన, అలాగే కాళహస్తీశ్వరుని పూజించడం వలన శివుడు, అమ్మవారు, పార్వతీ అమ్మవారి ప్రభావం ఉంటుంది కదండి, చేయించుకోవడం వలన, అలాగే కుజుడు ప్రభావం, కుజ దోషం ఉంటే చాలా దోషాలు ఉంటాయి కదా. కుజుడు నీచలో అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి పెద్ద దెబ్బ. వాళ్ళందరికీ కూడా ఏంటంటే వీలుంటే మోపిదేవి వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ, నాగ ప్రతిష్ఠ చేయించుకోవడం వలన, లేదా మన ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి చాలా పూజించడం వలన అయితే మన ప్రాంతాల్లోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయి, అక్కడ వెళ్ళి అభిషేకాలు కానీ, వీలుంటే కళ్యాణాలు కానీ, లేకపోతే ఇది శ్రీశైలంలో బ్రహ్మరామం వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తారుంటాయి, నేను చూశాను, విన్నాను కూడా, చేయించుకున్నాను కూడా. కళ్యాణాలు అక్కడ చేయించుకున్నా, ఎక్కడ వీలుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క నీచత్వం పోకూడదు, అంటే మన శుభఫలితాలు రావాలంటే అలా చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదండి ఈ నెలలో కూడా 28 నుంచి అనుకుంటా వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాసంలోనే మనకి విద్య
అంటారు కదా, అక్షయ తది అంటారు, అక్షయ తది అంటాం కదా. ఆ అక్షయ తదియ రోజునే మనకి 30వ తారీఖుని నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనం మనకు కలగబోతోంది. నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వలన ఆయనకి వస్త్రాలు సమర్పించడం కానీ, ఆ రోజు అన్నదానం కానీ, అదే మనకి ఏ విధంగా తాహత ఉంటే ఆ తాహత తగ్గట్టుగా కొంతమందికి జలదానం చేస్తూ ఉంటారు, విష్ణులోక ప్రాప్తి అంటాం. ఇలా చేసుకోవడం వలన మన గ్రహాలలో వచ్చే దోషాలన్నీ పరిహారం అవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఒక అద్భుతంగా ఉంది. పైగా ఈ రావుకేతుల మధ్యలోనూ కుజుడు సంబంధించింది, లక్ష్మీ నరసింహస్వామి మర్చిపోయిన ఆ రోజు అక్షయ తది అంటాం కదండి. అక్షయ తది అంటే మా తృతీయ దాన్ని ఆ రోజు ఏం చేస్తే అది అక్షయంగా పెరుగుతుంది అంటాం కదా. బంగారం కాదండి, బంగారం కాదు, కానీ జనరల్గా మనం చేసే పుణ్యాలు ఏంటి, ఏ రకమైన పుణ్యాలు చేసుకోవాలి? జలదానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఇట్లా అనేక రకాల రూపాయల దానాలు ఉన్నాయి కదా, మంచి మంచి దానాలు. అలా చేయడం వల్ల అక్షయంగా మీకు బ్రహ్మాండంగా పుణ్యం పెరుగుతుంది కదండి. ఆ పుణ్యం వల్ల సంతానం పెరుగుతారు. మీ వలన మీరు చేసే పుణ్య కార్యక్రమం వలన మీ ముందు తరాల వాళ్ళు, మీ వెనకాల తరాల వాళ్ళు, మీతో సహా మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్పట్లేదా? అది అక్షయ తది వలన చేసే ఫలితం. అక్షయ తది వల్ల బంగారం కొనుక్కోవద్దని నేను చెప్పనండి. బంగారం కొనుక్కోవడం మరీ మంచిది, లక్ష్మీదేవి. కాకపోతే అంటే మనకు అక్షయంగా బాగా డెవలప్ అవ్వాలంటే ఈ కార్యక్రమాలు చేసుకుంటే, ఈ కార్యక్రమాలు అంటే చెప్పే కదా, జలదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు. కొంతమంది అయితే బంగారం కూడా ఎప్పుడో దానం చేసినట్టు బంగారం అంటే అది వేస్తాం అంటే అది వేస్తాం కూడా. అంటే జలదానం మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ అన్ని గ్రహాల యొక్క ప్రభావము చెడు లేకుండా అన్ని రాసుల వాళ్ళకి, మనందరికీ కూడా, అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ రావుకేతువుల మధ్యలోనూ కుజుడు కూడా సర్పదోషాలు ఉండడం వల్ల ఈ రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, గొడవలు, రాజకీయ నాయకుల సంక్షోభం ఇవి కొన్ని ఉంటాయి కదా, అవి జరగడానికి అవకాశం ఉంది. అందుకనే ఏం చెప్పినటువంటి రెమెడీ చేసుకుంటే అందరూ అంటే అందరూ సౌఖ్యంగా, అందరూ అద్భుతంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.